భారతదేశం పాత పద్ధతిలో లేదు. అమెరికాకి లొంగిపోయాడని పాపం కాంగ్రెసోళ్ళు ఫీలయినా, కమ్యూనిస్టులు ఫీలయినా పట్టించుకునేవాడెవడు లేడు. ఎందుకంటే మొన్ననే భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేసేటటువంటి సంస్థలకి ఫండింగ్ ఇచ్చేటటువంటి బ్యాచ్ ఎవరైతే ఉంటారో క్రైస్తవ మత ప్రబోధకుల బ్యాచ్‌ని వాళ్ళ మీదన ఉపాయ్ యాక్ట్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేసి విచారించింది భారతదేశం. అట్లాగే మన ఈశాన్య రాష్ట్రాల మీదుగా మయన్మార్‌కి వెళ్ళి, అక్కడ భారత వ్యతిరేక తీవ్రవాద శక్తులతో మాట్లాడొచ్చేటటువంటి బ్యాచి 7గురిని అరెస్ట్ చేసింది. అలా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళల్లో ఒకడైనటువంటి మాథ్యూ వాండ్కే వీడు ప్రస్తుతం గూడా సైన్యంలో ఉన్నాడని జెప్తారు. మాజీ సైనికుడని గూడా జెప్తారు అమెరికాకి వాడిని ఎన్ఐఏ విచారించితే అతి పెద్దదైనటువంటి ఇష్యూస్ బయటపడ్డాయి. ఐఎస్ఐ 2611 వెనకాల ఉంది అన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు ఏదైతే భారత ఏజెన్సీలు రా అట్లాగే ఇతర ఏజెన్సీలు కలిపి అమెరికాకి కొన్ని లెక్కలు గూడా చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు బయటపడింది ఏంటంటే బ్రిటిషు, జూసు కలిపితేనే ఆల్ ఖైదా, ప్రొటెస్టెంట్లు ప్లస్ జూసు కలిపితే ఐఎస్ఐఎస్, వాటికన్ ప్లస్ తెల్లవాళ్ళు కలిపితే అంటే వైటోళ్ళు కలిపితే నాజీసు. మాథ్యూ కి చెప్తున్నటువంటి లెక్కల్లో చాలా బొక్కలు కనబడుతున్నాయి. ఏదైతే ఇండియన్ ఏజెన్సీస్ ప్రస్తుతం వెతుకుతున్నాయి, వీళ్ళకి సంబంధించి హనీ ట్రాప్స్ కూడా జరిగినాయి అన్నటువంటి విషయం వీళ్ళ ద్వారా విచారణలో తేలింది. ఈ హనీ ట్రాప్లకు బలైనోళ్ళు ఎవరు అన్నటువంటిది, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్లో నెతన్యాహును లేపేసేయడానికి హనీ ట్రాప్ ప్లాన్ చేశారన్నటువంటి విషయం భారతదేశంలో మన గూఢచారుల విచారణలో తేలిన విషయాన్ని ఇప్పుడు నెతన్యాహుకి చెప్పి అలర్ట్ కమ్మనమని చెప్తున్నారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాలు పతాక స్థాయికి చేరే అవకాశం అయితే ఉంది.